భరోసా వేస్తామని అంటున్నారు. ఇది 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా. 2024 రబీ, 2025 రబీ సీజన్లకు సంబంధించి ఇవ్వనటువంటి రైతు భరోసా గురించి మీరేం చెప్తున్నారు? వ్యవసాయం మినహా మరి ఏమీ లేదు, ఇక్కడ ఒక పరిశ్రమ లేదు. ఉన్న గ్రానైట్ పరిశ్రమ ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఉన్నది కాస్త మూతపడిపోయేటట్టుంది, దెబ్బతినిపోయేటట్టుంది, వేరే ఏం లేదు. అసలు ఈ జిల్లాలో శాంతి భద్రతల గురించి ఆలోచిస్తున్నారు లేదు. రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా, మొన్న ఒకడేమో రేప్ చేసి ఇచ్చిన అమ్మాయిని కింద పడతోశాడు. నిన్న సత్తుపల్లి దగ్గర కిష్టారంలో వ్యభిచార గృహం నడుపుతున్నారని గ్రామస్తులు చేస్తే కత్తి తీసుకొని ఎమ్మడిబడి నరికేశారు ఒక ఇద్దరిని. చావు బతుకుల మధ్యన హాస్పిటల్లో ఉన్నారు. ఏంటి ఈ జిల్లా శాంతి భద్రతలకు సంబంధించి? మీరు ముఖ్యమంత్రి గారే, ఆయనే హోమ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. హత్య జరిగితే పట్టించుకోరు, దొంగతనం జరిగితే పట్టించుకోరు, రేపు జరిగితే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి లొంగిపోయి బతికిపోయారు పోలీసు వాళ్ళు. ఈ రెండు బడ్జెట్లలో కలిపి సీతారామ ప్రాజెక్టుకి కేటాయించింది 600 కోట్ల రూపాయలు. ఓన్లీ 600 crores. ఎప్పుడు పూర్తి చేస్తారు మీరు? జరిగిన ఒక్క పని, రోడ్లు తప్ప ఒక్క పని, అభివృద్ధి పని, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక్క పని ఏమైనా మేము చేసామని గుండె మీద చేసుకొని చెప్పగలరా? ప్రజాశీర్వాద సభలో చెప్పగలరా? ఏ ఒక్క పని అయినా అభివృద్ధికి సంబంధించి? ఒక యూనివర్సిటీ తెచ్చారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ఏం చేశారు మీరు? ఏమి చేశారని చెప్పి ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలా?